హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. మీరు నా దగ్గర ఏదైనా డివిడీస్ పర్చేస్ చేయాలి అంటే timecompress.inలో స్క్రాల్ అవుతున్న నా నెంబర్ కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో ఏం చెప్పానంటే బిట్ కాయిన్ గురించి చెప్పాను. ఓకే, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, వన్ కాయిన్ గురించి చెప్పాను. అయితే చూడండి, మనం ఈ బిట్ కాయిన్ వన్ కాయిన్స్ ఉన్నాయి చూసారా, వీటిని మనం మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, దానికోసం ఏం చేయొచ్చో చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి చేయాల్సింది ఏంటంటే మీ ఒక బిట్ కాయిన్ అడ్రస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మీ యొక్క బిట్ కాయిన్ అడ్రస్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ జెప్పే అనే ఒక యాప్ ఉంది చూసారా, ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు జెప్పే అనే ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే మనం ఒక బిట్ కాయిన్ అడ్రస్ని క్రియేట్ చేయడానికి, ప్లస్ మనం బిట్ కాయిన్ పర్చేస్ చేయాలన్నా సేల్ చేయాలన్నా అన్ని దీని నుంచి చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవ్వండి జిప్పే బిట్ కాయిన్ ఉంది చూసారా, ఇదేంటంటే ఇండియా వాళ్ళది. ఓకే, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమన్నా పాన్ కార్డు ఉంటే ఆ పాన్ కార్డ్ని మీరు దీని ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, మనం బై చేయాలనుకుంటే ఒక బిట్ కాయిన్ రేట్ ఎంత ఉంది అంటే 30,000 ఉంది. అదే మనం సేల్ చేయాలి అంటే 29,000కి తీసుకుంటారు. తర్వాత వచ్చేసి ఎవరెవరు సేల్ చేశారు, ఎవరెవరు ఇక్కడ బిట్ కాయిన్ కొన్నారు, అవన్నిటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మీకు వచ్చాయి. సరే, మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటున్నామంటే మన మొబైల్ ద్వారా బిట్ కాయిన్స్ని ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఎలా ఎర్న్ చేయవచ్చు అనే దాని గురించి అన్నట్టు. ఓకే, దానికంటే ముందు చూడండి, ఈ యాప్ని మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏంటంటే మొబైల్ ద్వారా మనం బిట్ కాయిన్స్ ఎర్నింగ్ చేయాలి అంటే మనకు ఒక బిట్ కాయిన్ అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ ఈ యాప్ ద్వారా దొరుకుతుంది, లేదా చాలా యాప్స్ దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఇదైతే బెస్ట్. ఓకే, ఇప్పుడు ఇవ్వండి, ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి చూసారా, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మై అడ్రస్ అని ఉంది చూసారా, మై అడ్రస్లోకి వెళ్ళండి. మై అడ్రస్లోకి వెళ్తే చూడండి, నాకు ఇక్కడ నా బిట్ కాయిన్ అడ్రస్ కనిపిస్తుందా. దీన్ని మీరు కాపీ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద ఈ బటన్ చూసారా, దీన్ని కాపీ ప్రెస్ చేసిన వెంటనే అడ్రస్ హాస్ బిన్ కాపీడ్ అని వచ్చింది. ఓకే, ఈ అడ్రస్ని కాపీ చేసుకున్న తర్వాత లేదా మీరు మీ నోట్ ప్యాడ్లోనైనా సరే ఎక్కడైనా సరే దీన్ని నోట్ చేసి పెట్టుకోండి, లేదా కాపీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను మీకు రాబోయే వీడియోలలో దీని ద్వారానే కాకుండా, అంటే మొబైల్ యాప్ ద్వారానే కాకుండా ఆన్లైన్లో ఫ్రీగా బిట్ కాయిన్స్ ఎలా సంపాదించవచ్చు అనేది చూపిస్తాను. ఓకేనా, సరే, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మై అకౌంట్ వెరిఫికేషన్ అని చూసారా, ఈ అకౌంట్ వెరిఫికేషన్లోకి వెళ్ళండి. అకౌంట్ వెరిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాన్ కార్డ్ని ట్యాప్ చేసిన వెంటనే మిమ్మల్ని ఏంటంటే మీ పాన్ కార్డ్ స్కాన్ చేయమని అడుగుతుంది. ఓకే, మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్ని స్కాన్ చేయండి. ఫస్ట్ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 1 డేలో మీ అకౌంట్ని వెరిఫై చేసేసి ఓకే చేస్తారు. అప్పుడు మీరు ఏంటంటే దీనిలో బిట్ కాయిన్స్ కొనడానికి లేదా అమ్మడానికి అర్హులైపోతారు. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్. ఎందుకంటే మనం మన కాయిన్స్ని కొన్నా లేదా అమ్మినా కూడా ఏంటంటే ఈ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మీ పాన్ కార్డ్ మీద అయితే నేమ్ ఉంటుందో అదే నేమ్ మీ దీని మీద కూడా ఉండాలి, ఏది బ్యాంక్ అడ్రస్ మీద. ఓకేనా, ఇప్పుడు మొత్తానికైతే మీకు బిట్ కాయిన్ అడ్రస్ ఎలా క్రియేట్ చేసేయాలో చెప్పాను కదా. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక యాప్ కాదు, చాలా యాప్స్ దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను ఇక్కడ ఫ్రీ బిట్ కాయిన్ అనే యాప్ గురించి చూపిస్తాను. దీనిలోకి వెళ్ళేసి మీరు ప్లేస్టోర్లో ఇక్కడ ఫ్రీ బిట్ కాయిన్ అని టైప్ చేసిన వెంటనే మనకేంటంటే బిట్ కాయిన్కి సంబంధించిన చాలా యాప్స్ దొరుకుతాయి. దీనిలో నుంచి మీరు ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ ఫ్రీ బిట్ కాయిన్స్ అని ఒకటి ఉంది. మీ ఇష్టం, మీరు 4 పాయింట్ కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్ని ఏదైనా సరే ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు ట్రై చేసే ముందు కింద ఇక్కడ ఎన్ని డౌన్లోడ్స్ అయ్యాయి అది చూడండి. తర్వాత వచ్చేసి కింద కామెంట్స్ ఉంటాయి చూసారా, ఈ కామెంట్స్లోకి వెళ్ళండి. కామెంట్స్లోకి వెళ్ళేసి దీనికి ఇక్కడ ఎంత గ్రీన్ కలర్లో రేటింగ్స్ ఇచ్చారు. తర్వాత ఐ గాట్ పేడ్ ఇన్ టైమ్, ఇట్ వర్క్ పర్ఫెక్ట్, ప్రిటీ వెల్ అని చూసారు. ఇట్లాంటి కామెంట్స్ చదవండి. ఓకేనా, ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి, ఎంతమంది పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయో చదువుకోండి. నేను ఇంతకుముందు కూడా మీకు వన్ కాయిన్ గురించి కూడా చెప్పేటప్పుడు చూడండి, నా మీద డిపెండ్ అవ్వకండి. ఓకే, నా మీద డిపెండ్ అవ్వకుండా నేనేం చేస్తున్నానో అది చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. ఓకే, ఓన్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత దానిలో పెట్టుబడి పెట్టండి, వన్ కాయిన్లో అయినా సరే, లేకపోతే ఈ యాప్స్ గురించి అయినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీని గురించి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. కాకపోతే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫ్రీ బిట్ కాయిన్ అని చూసారా, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ ఫ్రీ బిట్ కాయిన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రతి అరగంటకు మీకు ఇక్కడ ఏంటంటే ఒక వీడియో చూడమని ఉంటుంది. ఓకే, ఆ వీడియో చూసినందుకు మీకు ఏంటంటే సాతోషీస్ వస్తాయి. ఓకే, ఈ సాతోషీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు పైసలు ఉంటాయి చూసారా,
100 పైసలు కలిపితే ₹1. అలాగే మనకేంటంటే 1 కోటి బిట్‌కాయిన్స్ కోటి సాతోషీస్ కలిపితే మనకేంటంటే ఒక బిట్‌కాయిన్ అనొచ్చు. ఓకే. ఇటువంటివి కోటి కలిపితే ఒక బిట్‌కాయిన్ అనొచ్చు. మీరు అనుకోవచ్చు ఇవి కోటి ఎప్పుడు కావాలి అని. చూడండి మీకు దాదాపుగా 1 మంత్ ఆర్ 2 మంత్స్ పట్టొచ్చు. కాకపోతే మీకు ఎర్నింగ్ ఎంత వస్తుందో తెలుసా? ఒక బిట్‌కాయిన్ అయింది అంటే ₹30,000 వస్తాయి. ఓకేనా? సో మనం ఏంటంటే వీటి గురించి కష్టపడవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. తర్వాత చూడండి ఇక్కడ ఫౌసెట్ అని ఉంది చూసారా? ఈ ఫౌసెట్ని మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమవుతుంది అంటే మీకు ఒక వీడియో రావడం స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు చూడండి ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందా? ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ సౌండ్ ఆఫ్ చేయడం అవన్నీ చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది ఉంది చూసారా? ఈ మనిషి బొమ్మ. ఓకే. దాన్ని ప్రెస్ చేయండి. ఓకే. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ మీ బిట్‌కాయిన్ అడ్రస్ అడుగుతుంది. ఈ బిట్‌కాయిన్ అడ్రస్ మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే మీరు ఇక్కడ ఎర్నింగ్ చేసుకున్నవన్నీ మీ అకౌంట్లోకి రావాలి అంటే కంపల్సరీ మీరు ఏంటంటే ఇక్కడ మీ బిట్‌కాయిన్ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికే కాదు, మీరు దేనిలోనైనా సరే ఆన్లైన్లోనైనా సరే ఎర్నింగ్ చేసుకోవాలంటే మీ బిట్‌కాయిన్ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా చాలా యాప్స్, కొన్ని యాప్స్ అయితే ఫస్ట్ మీకు బిట్‌కాయిన్ అడ్రస్ ఇచ్చిన తర్వాతనే లోపలికి రానిస్తాయి, అంటే లోపలికి రానిస్తాయి. ఓకే. సో కంపల్సరీ మీరు మీ బిట్‌కాయిన్ని ఇవ్వండి. ఓకే. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నా అమౌంట్ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి నాకు ఎప్పుడు ఇస్తారట? ఇఫ్ యువర్ బ్యాలెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 20,000 అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ విత్డ్రా అని ఉంది చూసారా? దీన్ని విత్డ్రా అనే బటన్ మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే నా దగ్గర ఎన్ని వచ్చాయి? ఇంకా 6,960 వచ్చాయి. 20,000 రావడానికి నాకు ఒక మేబీ 2-3 డేస్, లేకపోతే నేను చేసిన వర్క్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి టాస్క్ వస్తూ ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ ఇంటర్నెట్ కానీ వైఫై కానీ ఉంటే మీరు ఆరాంగా ఒక పార్ట్ టైం లాగా దీన్ని చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఇది ఒకటే యాప్ డౌన్లోడ్ చేసుకోకండి. ఓకే. ఇంకొక 2-3 యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది 30 మినిట్స్ టైం అడుగుతుంది. 30 మినిట్స్ తర్వాత మనం 30 మినిట్స్ ఆగాల్సి ఉంటుంది. ఆ ఆగే టైం లోపల మనం వేరే యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో చేస్తాం అన్నట్టు వర్క్. దానిలో కూడా సేమ్ బిట్‌కాయిన్ అడ్రస్ ఇస్తాం. ఓకేనా? ఇవన్నీ మనం ప్రతి నిమిషం ఇట్లా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఈజీగా ఒక 20,000 ఇవి అయ్యాయి అనుకోండి సాతోషీస్, మనకేంటంటే ఒక ₹500 వస్తాయి. 20,000 అయితే ఇవి. ఓకేనా? అలా మనకు 100 అంటే ₹3 అన్నట్టు. ఇటువంటివి 100 కలిస్తే ₹3 అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇదంతా నేను నిన్ననే డౌన్లోడ్ చేశాను. నిన్ననే డౌన్లోడ్ చేసి చూస్తే చూడండి నాకు ఇక్కడ 6,390 వచ్చాయి. ఓకే. ఇప్పుడు నేను చూడండి దీన్ని ప్రెస్ చేస్తాను. ఓకే. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఒక యాడ్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఇట్లా ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన తర్వాత మనం ఏంటంటే దీన్ని చూడాలి. దీన్ని చూసిన తర్వాత ఆటోమేటిక్ మనకేంటంటే మన అకౌంట్లోకి 100 సాతోషీస్ లేదా 250 సాతోషీస్, అది మన ఈ యాప్ని బట్టి ఉంటుంది. అంతే, ఇది అయిపోయింది. ఒక 30 సెకండ్స్ ఏమో ఉంటుంది, 15 సెకండ్స్ ఉంటుంది. దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ ఇలా అడుగుతుంది. చూడండి వుడ్ యూ లైక్ టు క్లైమ్ రివార్డ్ 100 సాతోషీస్ అని అడుగుతుంది. ఓకే అనండి. ఓకే. ఓకే అన్న వెంటనే మనకి ఏంటంటే ఇది మన అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఇంతకుముందు నాకు 6,490 ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి అమౌంట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి నేను చేస్తాను. మళ్ళీ ఒకసారి చేస్తే మీకు మళ్ళీ ఒకసారి కూడా ఈ వీడియో ప్లే అవ్వడం మీరు చూడొచ్చు. ఇలా మీకు ఏంటంటే ఎన్నిసార్లు వస్తాయి తెలుసా? 3 టైమ్స్ వస్తాయి. 3 టైమ్స్ వచ్చిన తర్వాత మనం ఈ 3 టైమ్స్ మన యాడ్స్ని కానీ లేకపోతే వీటిని కానీ చూసిన తర్వాత మనం ఈ క్లైమ్ చేసుకున్న తర్వాత ఈ బిట్‌కాయిన్స్ని అంటే ఈ సాతోషీస్ని క్లైమ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇంటి బటన్ ఉంది. దీన్ని ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసుకుంటే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకా నాకు 100 వచ్చాయి. ఓకే. మళ్ళీ వీటిని నేను క్లైమ్ చేసేసుకుంటున్నాను. ఓకే అంటే చూడండి నాకు ఇప్పుడు ఇవి ఇంతకుముందు 6,000 ఎంత ఉండే 590 ఉండే కదా. ఇప్పుడు 6,690 అవ్వాలి యాక్చువల్లీ. మళ్ళీ ఒకసారి దీన్ని చేస్తాను నేను. మళ్ళీ ఒకసారి చేసి మళ్ళీ చూడండి మళ్ళీ ఇంకొక యాడ్ చూడండి. అట్లా మీరు చూసే కొద్దీ మీకు ఏంటంటే ఈ కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే సాతోషీస్ వస్తూ ఉంటాయి. కాయిన్స్ అనే బదులు సాతోషీస్ అనొచ్చు. చూడండి ఈసారి మనకు 240 వచ్చాయి. ఓకే అందాం. ఓకే. ఓకే అన్న తర్వాత మనం దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ లోడింగ్ అని వచ్చింది. లోడింగ్ అని వచ్చేసి ఇంతకుముందు ఎంత ఉండే 6,590 ఉండే, ఇప్పుడు 6,830 అయ్యాయి. అంటే అవన్నీ దీనికి యాడ్ అయిపోయాయి అన్నట్టు. అలా మీరు మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి మళ్ళీ మీరు దీన్ని చేశారనుకోండి మీకు మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే. ఇట్లా ఇదొక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇంకొక యాప్ చూడండి ఇక్కడ క్లైమ్ BTC అని ఉంది. ఓకే. దీన్ని కూడా మీరు ఎక్కడ నుంచి అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ క్లైమ్ BTC అని టైప్ చేద్దాం. క్లెయిమ్ BTC అంటే బిట్ కాయిన్స్ అన్నట్టు. BTC అంటే బిట్ కాయిన్స్. స్పెల్లింగ్ తప్పు అయిపోయిందా? ఓకే. CL ఇక్కడ చూడండి మనకు చాలానే వస్తాయి. దీనిలో మనకు మంచి రేటింగ్ ఉన్నది చూసుకోండి మీరే. ఓకే. నేను ఇది చెప్పాను కదా అని మీరే ఇవే చేయాల్సిన రూల్ ఏం లేదు. CLAIM
ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చింది చూసారా 4.4 రేటింగ్ తోటి క్లెయిమ్ BTC అని దీన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది ఓపెన్ చేద్దాం. ఇదేంటి తెలుసా మీకు, ఇది ఇంతకుముందు దానిలాగా 1 అవర్ హాఫ్ అన్ అవర్ అడగదు. ఇది ఎంత అడుగుతుంది అంటే టైం తక్కువ అడుగుతుంది. 10 మినిట్స్కి ఒకసారి వస్తుంది, 10 మినిట్స్కి ఒకసారి వస్తుంది. కాకపోతే దీనిలో అమౌంట్ అనేది తక్కువ వస్తుంది అన్నట్టు. అంటే ఎంత అంటే మీకు 60 సాతోషి నుంచి ఎంతవరకు అంటే చూడండి ఇక్కడ 183 సాతోషీస్ వరకు వస్తూ ఉంటాయి అన్నట్టు. 71 నుంచి 183 వరకు వస్తూ ఉంటాయి. ఓకేనా, కాకపోతే తక్కువ టైంలో వస్తూ ఉంటాయి. అదేంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ వస్తుంది. ఓకే, మీకు టైం మీద డిపెండ్ అవుతుంది. ఇట్లా ఒక 3-4 యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వీటిని అన్నిటికీ ఒక ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ అడ్రస్ అంటున్నా, ఇది ఏమంటాం బిట్కాయిన్ అడ్రస్ చేసినట్టయితే మనకు ఈజీగా దీనిలో ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ రాబర్ట్ అని ఉంది సరే, ఐఎమ్ నాట్ రాబర్ట్ని ప్రెస్ చేస్తే అదేంటంటే మనకు కన్ఫర్మ్ చేసేస్తుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీనిలో చిన్న టాస్క్ ఏం లేదు. ఏంటంటే మనకి కొన్ని ఇమేజెస్ వస్తాయి, పైన చదవండి. ఏంటి స్టోర్ ఫ్రంట్ ఉన్నవి చూపించమంటుంది. ఓకేనా, స్టోర్ ఫ్రంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇది సెలెక్ట్ చేయండి, వెరిఫై ప్రెస్ చేయండి, అంతే. మనం చేయాల్సింది ఏం లేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి గెట్ ఫ్రీ BTC నౌ అని వచ్చింది చూసారా, మళ్ళీ దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇది ఒక యాడ్ చూస్తుంది. అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని యాడ్స్ వస్తాయి. యాడ్స్ చూసినా కూడా మనకి ఏంటంటే అవి యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి గెట్ ఫ్రీ BTC నౌ అని ఉందా, దీన్ని ప్రెస్ చేద్దాం. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ వాచ్ అని ఉంటుంది. ఓకే, వాచ్ చేద్దాం. వాచ్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే లోడింగ్ ఏ వీడియో అని వచ్చేసింది. ఇక్కడ ఒక వీడియో వస్తుంది. దీనికి కూడా మనకి ఏంటంటే క్లోజ్ చేసేయచ్చు వీటిని. చూడండి ఇప్పుడు గెట్ BTC ఫ్రీ BTC నౌ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు క్యాప్చా వచ్చింది. అప్పుడప్పుడు ఏంటంటే మీకు బోనస్ వచ్చినప్పుడు 2 టైమ్స్ అడుగుద్ది అన్నట్టు వీటిని. ఓకేనా, కొన్నిసార్లు ఒకటేసారి వస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే మనకు 2 టైమ్స్ వస్తుంది. అంటే బోనస్ని బట్టి ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయమంటుంది, బస్ని సెలెక్ట్ చేయమంటుంది. ఎక్కడెక్కడ బస్సెస్ అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లైమ్ ప్రెస్ చేయండి. క్లైమ్ ప్రెస్ చేసిన వెంటనే మీకు వెరిఫై ప్రెస్ చేయండి. వెరిఫై ప్రెస్ చేసిన వెంటనే ఒకవేళ కరెక్ట్ ఉంటే ఓకే, వద్దు లేకపోతే తప్ప అంటే ఇట్లా చెప్తుంది. పికప్ ట్రక్స్ అడుగుతుంది. పికప్ ట్రక్స్ మనకు 1 2 3 ఓకే, ఇది ఒకటి 4 ఇచ్చేసి వెరిఫై ప్రెస్ చేద్దాం. వెరిఫై ప్రెస్ చేస్తే ఓకే అయిపోతే మనకు మళ్ళీ చూడండి వచ్చేసింది గెట్ ఫ్రీ BTCని ప్రెస్ చేద్దాం. ఓకే, మనకి ఇదేంటంటే క్లైమ్ అయిపోతుంది. చూడండి ఎంత వచ్చినాయి నాకంటే 120 BTCs వచ్చాయి. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ గెట్ ఫ్రీ BTC నౌ చూద్దాం మళ్ళీ ఈసారి వస్తుందా లేకపోతే ఎంత టైం అడుగుతుంది. 9 మినిట్స్ అడుగుతుంది. మన నాకు వచ్చాయా లేదా అనేది ఎక్కడ తెలుస్తుంది తెలుసా, ఇక్కడికి వెళ్ళేసి మనం ఈ 3 డాట్స్ ఉన్నాయి సరే, దీన్ని ప్రెస్ చేసి చూడండి నా దగ్గర ఎంత అయ్యాయి 3162. దీనిలో అయ్యాయి, దానిలో ఎంత అయ్యాయి, దానిలో కూడా కొన్ని అయ్యాయి. ఓకే, దానిలో ఒక 6000 అయ్యాయి, మొత్తం 9000 అయిపోయాయి. ఇది 1 డేలోనే. ఓకేనా, అట్లా నేను మార్నింగ్ నుంచి చేస్తున్నాను, ఇలా అయిపోయాయి. మీరు ఇక్కడ స్టాట్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, వీళ్ళు ఎంత ఇక్కడ మీరు కింద స్క్రాల్ చేసుకున్నట్టయితే దీనిలో మీ పేరు కూడా మీరు రావడం చూడొచ్చు. ఓకే, నా దగ్గర వచ్చిన ఎవరెవరు ఎర్నింగ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి. ఓకే, ఇలా మీరు ఈజీగా ఎర్న్ చేసేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏంటంటే ఇవి వచ్చినాయన్నీ మీరు విత్డ్రా చేసుకోవాలి అంటే ఈ జీపే అని చూసారా, జెప్పే. ఓకే, ఈ జెప్పే అనే దాంట్లో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మనకు దానిలో వచ్చిన అమౌంట్ని దీనిలోకి పంపించుకొని మనం విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ ఈ అడ్రస్ ఉన్నది చూసారా, మీరు ఆన్లైన్లో ఉన్న దాన్ని కూడా వాడుకోవచ్చు. మా అడ్రస్ అని చూసారా, దీన్ని ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో కొన్ని సైట్స్ చూపిస్తాను, దాని ద్వారా కూడా మనం దీన్ని యూజ్ చేసి ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.